వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముజేటి. ఈరోజు మనతో పాటు కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, పోలీస్ అకాడమీ యాక్చువల్లీ అదొకటి రక్షణ కవచం అని మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ రక్షణ కవచంలోనే సెక్యూరిటీ లేకుండా పోయింది. ఎందుకంటున్నాను ఈ మాట అనేది అంటే, ఇద్దరు ఐపీఎస్ ట్రైనీ అధికారులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే, ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడము, అది అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనే దాని మీద కూడా ఒక క్వశ్చన్ మార్క్ వైద్యులు దాన్ని రేస్ చేయడము. సో ఇవన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మీ అనాలిసిస్ ఏంటి? ఇక్కడ ఎవరు తప్పు అంటారు? సమాజందా లేకపోతే పోలీస్ ట్రైనింగ్ అకాడమిక్దా ఏంటి? ఇద్దరికీ బుద్ధి జ్ఞానం లేదని అనాలండి. ఎందుకంటే ఎంతో కష్టపడితే ఐఏఎస్ ఐపీఎస్ అవుతాం. వాస్తవమే, అది చిన్న విషయం కాదు. ఆ ఇద్దరు ఈ దేశాన్ని రక్షించేవాళ్ళు, ఈ సమాజాన్ని రక్షించేవాళ్ళు. భారతదేశ రాజ్యాంగాన్ని, చట్టాలని గౌరవించే అతిపెద్ద రెండు పోస్టులు ఆ రెండు, ఐఏఎస్ ఐపీఎస్ అనేది. ఓ రకంగా చెప్పాలంటే అటు రాజకీయాల్లో ఆలోచించేటట్టయితే ఒక మినిస్ట్రీతో పోల్చొచ్చు ఒక ఐఏఎస్ ఐపీఎస్ అన్నప్పుడు. యాక్చువల్ మినిస్టర్ కాలం, పదవి కాలం కూడా ఒక 5 సంవత్సరాలు. కానీ వీళ్ళకి కూడా చాలాసార్లు మన సినిమాలో డైలాగ్ చాలాసార్లు చూస్తున్నాం. సో అంత గొప్ప పోస్టులో వీళ్ళు ట్రైనీ అవ్వడంలో ఏంటంటే, సొసైటీలో మనకి ఏ సమస్యలు ఉంటాయి, దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి, చట్టాలకున్న సపోర్ట్ ఏంటి, మన సపోర్ట్ ఏంటి, సో దానికి సంబంధించిన ట్రైనింగ్ అంటే ఇప్పుడు స్టూడెంట్ వీళ్ళు చదువుకున్నారు, ఐపీఎస్ సాధించేశారు, అయిపోయింది. నెక్స్ట్ రూల్ చేయాలి కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా రూల్ చేయాలి, ఒక డిస్ట్రిక్ట్ని రూల్ చేయాలి, స్టేట్స్ని రూల్ చేయాలి. ఇవన్నీ రూల్ చేస్తున్నప్పుడు ఎలా రూల్ చేయాలి, సామాజికంగా వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి, అలాగే దుష్ట శక్తుల నుంచి ఎదుర్కొనే సమస్యలు ఏంటి, అలాగే ఉగ్రవాదం నుంచి ఎదుర్కొనే సమస్యలు ఏంటి, ఇక సమాజంలో ఉన్న వ్యతిరేక శక్తులు ఉంటాయి, ఎలాగ నేరస్తుల నుంచి, వాళ్ళ నుంచి ఎదుర్కొనే సమస్యలు ఏంటి, ఇవన్నీ ఎదుర్కొంటున్న టైంలో వాళ్ళని వీళ్ళకున్న మెంటల్ బ్యాలెన్స్ని రూఢి చేస్తూ అనేక రకాల కౌన్సిలింగ్ ఇవ్వడమే ఈ ట్రైనింగ్లోనే వాళ్ళు నేర్పుతారండి. దాంతోపాటు ఆరోగ్యము, శరీర దారుఢ్యము, ఇంకా మెంటల్ బ్యాలెన్స్ అంత అద్భుతంగా ఆలోచించాలి, సొసైటీ గురించి ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఇవన్నీ ఆ ట్రైనింగ్లో నేర్పుతారు వాళ్ళు. మీకు గుర్తుందో లేదో, నేను ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఇట్లాంటి వాళ్ళకి క్లాసెస్ నేను తీసుకుంటున్నాను చాలాసార్లు చెప్పాను. అంటే అట్లాంటి మేధావుల చేత క్లాసెస్ తీసుకోవడం ఏంటి, సొసైటీకి వీళ్ళ నిబద్ధత ఏ మేరకు ఉంది అన్నది చెప్పడం, చట్టాల పరంగా ఏ మేరకు నిబద్ధత పాటించాలనేది చెప్పడం, ఇది ట్రైనింగ్లో వాళ్ళని నేర్చుకున్నాం. ఈ క్రమంలో వీళ్ళిద్దరు చేసింది ఏంటి, నిజమా అబద్ధం పక్కన ఉంచుదాం, రెండు విషయాల్ని మనం తీసుకుందాం. ఒక ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్, ఒక ట్రైనీ ఐపీఎస్ ఆఫీసరు, వీళ్ళిద్దరూ ఒకరు పురుషులు, ఒకరు స్త్రీ, ఒకరి మీద ఒకరు ఆరోపించుకున్నప్పుడు ఆమె ఏం చేశారు, ఐపీఎస్ మేడం ఏం చేశారు, నన్ను ఇలా లైంగిక వేధింపులు చేస్తున్నాడు, నన్ను ఇలా నా రూమ్లోకి ఈడ్చుకుపోయాడు, అక్కడ కత్తితో బెదిరించాడు అంటూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఆమె. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసే క్రమంలో మరి అంత పెద్ద రక్షణ కవచం లాంటి అకాడమీలో దీనికి సంబంధించిన కంప్లైంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఎవరికైనా చెప్పాలి కదా, ఎందుకంటే అది కూడా డిసిప్లిన్లో భాగం. లేదు అక్కడ వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారంటే అదొక మళ్ళీ కేసు. ఈ రెండు దాటి పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు ఆమె. ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు అక్కడ కంప్లైంట్ చేయకుండా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చే కంప్లైంట్ చేయడానికి చేయొచ్చండి, తప్పేం లేదు. కానీ మనం డిసిప్లిన్ గురించి మనం మాట్లాడుతున్నాం. మనం నేర్చుకున్న ట్రైనింగ్లో డిసిప్లిన్. సో అంత పెద్ద ఘోరమైన నేరాన్ని ఒక ట్రైనీ తోటి ఐపీఎస్ ఆఫీసర్ తన మీద చేస్తున్నప్పుడు అది ఒక్కరోజు జరిగేది కాదు కదా. సో ఎందుకు ఆమె దానికి అక్కడ కాకుండా బయటకు వచ్చి చెప్పారు తనకు హక్కు ఉంది, తనకు రక్షణ కావాలి చెప్పారు, నిజమే. ఇప్పుడు అతనేం చేస్తున్నాడు, సూసైడ్ చేసుకునే ప్రయత్నం, నా మొబైల్ అనేక రకాల సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆమె నా రూమ్కి వచ్చింది అని అంటున్నారు. ఇప్పుడు మనం ఆలోచించేది అక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ మేల్ పర్సన్ గురించి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఫిమేల్ పర్సన్ గురించి కాదండి. 2 పాయింట్లు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వీళ్ళు రక్షించాల్సింది సొసైటీని, వీళ్ళు రక్షించాల్సింది మన చట్టాలని, గౌరవించాల్సింది మన చట్టాలని, మనకు చెప్పాల్సింది కూడా వీళ్ళే. మరి వాళ్ళకి ఈ చట్టం మీద వాళ్ళకి ఏ మేరకు గౌరవం ఉంది? ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసరు ఆమె వివాహిత అయినప్పుడు ఆమె మీద ఇతను ఏ రకమైన స్నేహం చేసినా సరే, స్నేహమైతే ఒప్పుకున్నారు కదా, ఆమె వేధింపులు అంటున్నా, ఈయనేమో స్నేహం అంటున్నా, ఒక స్నేహం కావచ్చు, ఒక వేధింపు కావచ్చు, ఈ రెండు కూడా చట్టం ఒప్పుకోనివి. ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీ మ్యారీడ్ ఎలా ఎంకరేజ్ చేస్తాడు తనకి ఈయన? అది కూడా నేరమే కదా. ట్రైనింగ్లో నేర్చుకునే అంశాలు ఇవి కాదు కదా. సో అది ఒక నేరం.
రెండోది ఆమె ఒక మహిళ అయి ఉండి ఒకవేళ అందుకు ఏమైనా సహకరిస్తే ఆమె ఒక వివాహిత అయి ఉండి ఆమె సహకరించడం ఆమె ఏమి నేర్చుకుంది అక్కడ. అవును. ఇది ఇంకొక పాయింట్. అన్నిటికంటే కూలంకషంగా అంటే ట్రైనింగ్లో జరుగుతున్న ఈ ఘోరం అయితే ఏమైతే ఉందో విభ్రాంతి కలిగించే విషయం ఇది. ఎందుకంటే అక్కడ ఏం నేర్చుకుంటున్నారు, నేర్చుకుంది వాళ్ళకి ఇంప్లిమెంట్ కానప్పుడు ఇక మిగతా సొసైటీని వీళ్ళు ఏం చేస్తారు, మిగతా సొసైటీని ఎలా రక్షిస్తారు? ఎందుకంటే నెక్స్ట్ రాజ్యాంగ సంరక్షకులు వీళ్ళు కదా. అవును. సో ఏమవుతుంది మన దేశం ఇట్లాంటి వాళ్ళ చేతిలో పడి అన్న ఒక భయం మనలాంటి వాళ్ళకి కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళ మీద ఆధారపడి ఉన్నాం కనుక మనం. ఇప్పుడు అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఏదైనా కష్టం జరిగింది, ఏదైనా నష్టం జరిగింది, ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే పోలీస్ స్టేషన్. 100. ఇట్ మీన్స్ పోలీసులు, వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు. మన ఇలాంటి అందుకు మనం మొదలన్నది అంటే వీళ్ళిద్దరికి బుద్ధి లేదన్నది. బుద్ధి లేని స్నేహం ఇది. ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు బుద్ధి లేని స్నేహం వాళ్ళ మధ్య ఉందన్నది మనకు అర్థమవుతుంది. చెప్పాల్సిన వాళ్ళ బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు. నిజంగా ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు. అంటే ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ని మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా అపాయింట్ చేస్తారు, ఒక సీనియర్ని కాకుండా. ఎందుకండి? అతను అత్యుత్సాహం అతనిలో ఉంటుంది, అతనిలో ఉత్తేజం ఉంటుంది, హీట్ బ్లడ్ ఉంటుంది, సొసైటీకి ఏదో ఒకటి చేయాలన్న తపన ఉంటుంది, పుస్తకాలు నేర్చుకునేది ఇంప్లిమెంట్ చేయాలన్న కోరిక ఉంటుంది, ఆ దీక్ష పట్టుదల ఉంటుంది. తో మొత్తం జిల్లాని ఏదైనా చేయగలను, నాకు ఈ ఆలోచనలు ఉన్నాయి అని ఒక కోరిక ఉంటుంది. అది ఇంప్లిమెంట్ చేసే అదృష్టం నాకు కలిగిందని చెప్పి ఒక భావన అతను ఉంటుంది. కనుక అతనికి ఒక జిల్లాను అప్పు చెప్తున్నప్పుడు అనేక విషయాలు, కొత్త కొత్త విషయాలు నేర్పిస్తాడు, సొసైటీకి బాగు చేస్తున్న ఉద్దేశంతో అతను నేర్పిస్తారు. మరి ఇట్లాంటి వాళ్ళని ఒక డిస్ట్రిక్ట్ కరెక్ట్గా అప్పు చెప్తే ఏమవుతుంది రేపు ఆ జిల్లా? సరే, ఇక్కడ ఏ ఒక్కరిది తప్పు అని మనం అనలేము, ఎందుకంటే ఇక్కడ ఇద్దరిది తప్పే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈయన సూసైడ్ చేసుకోవడానికి నా ఫోన్లో ఆల్రెడీ అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, సో అందులో మీరు చెక్ చేసుకోండి అని ట్వీట్ చేశారు. సో ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఫైట్ చేయాల్సిన ఒక పోలీస్ అంటే ఐఏఎస్ ఆఫీసరే సో ఇలాంటిది చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% రాంగ్ అండి. ఇప్పుడు అదే మనం ఇందాక అన్నది, అదే ఎవిడెన్సెస్ ఉన్నాయంటారు. అంటే ఆమె నాతో స్నేహం చేస్తున్న ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఆయన ఎంకరేజ్ చేసినట్టే కదా. మొబైల్లోకి ఎలా వస్తాను ఇవన్నీ, సో ఎంకరేజ్ చేయబట్టే కదా. అంటే ఆమె నా మీద నా వైపు వచ్చింది తప్ప నేను పోలేదని చెప్పుకున్నాడు, డిఫెన్స్లో మాట్లాడుతున్నాడు. అది కూడా కరెక్ట్ కాదు కదా. నువ్వు నేర్చుకునేది ట్రైనింగ్లో చేయాల్సిన పనులు కాదు కదా. సో డిసిప్లిన్ అక్కడే దెబ్బతిన్నది. దట్టు అమ్మాయి మ్యారీడ్ ఉమెన్ కానీ కాకపోయినా మీకు ఏదైతే మీకు ట్రైనింగ్లో డిసిప్లిన్ కంపల్సరీ, ఎక్కడైనా సరే ట్రైనింగ్లో డిసిప్లిన్ కంపల్సరీ. ఇద్దరికి ఆ డిసిప్లిన్ లేకుండా ఏ వ్యవస్థలో అయినా కూడా డిసిప్లిన్ అందరూ ఇది ట్రైనింగ్ ఇప్పుడు ట్రైనింగ్ సెషన్లో ఉన్నాం మనం. ట్రైనింగ్ సెషన్లో తప్పు చేస్తే ఇంకా అంతకంటే మనం ఇంకెవరిని రక్షిస్తామండి. ఇంకో ఘోరం చూడండి, సూసైడ్ చేసుకుంటే మన మీద కేసులు వేస్తారు కదండి. మళ్ళీ ఈయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు, మరి అదొక నేరం. అంటే అసలు ఈ చట్టాలు చదువుతున్నారా లేదా? ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారు? ఏ చట్టాలు చూసి ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు? ఏ చట్టాలు చూసి ట్రైనింగ్కి వెళ్ళారు? ట్రైన్లో ఉన్న రోజులు ఏం నేర్చుకున్నారు? సూసైడ్ చేసుకోవడం కూడా నేరమే కదా. మళ్ళీ సూసైడ్ చేసుకోవడం ఏంటి? ఇలా ఇప్పుడు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ పిల్లాడు ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారో అతను సమాజానికి బాగా ఇన్స్పిరేషన్. ఉదయ్ కృష్ణారెడ్డి. ఎందుకంటే ఆయన ఒక కానిస్టేబుల్. ఒక కానిస్టేబుల్గా ఉంటూ అతను కానిస్టేబుల్గా ఉంటున్నప్పుడు ఒక అవమానం జరిగింది అతన్ని, సంథింగ్ సబ్జెక్ట్ కరెక్షన్. ఆయన ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఏదో అనడమో లేదంటే పొలిటీషియన్ ఏదో అనడం అతను జరిగింది. ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అనుకుంటాను. జరుగుతున్నప్పుడు సో నేను ఒక కానిస్టేబుల్ కాబట్టి నన్ను ఇలా అనగలిగారు, నాకు అవమానం జరిగింది, సో నేను కూడా ఐపీఎస్ అవ్వాలి అని ఒక పట్టుదలతో ఒక దీక్షతో అతను ఐపీఎస్ అయ్యాడు. అది ఒక చరిత్ర, అది ఒక రికార్డ్, అందరికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. కానీ అలాంటి మనస్తత్వం ఉన్న అతను ఇలాంటిది చేయడం అన్నది అందరం అతని మీద ఉన్న బాధ అదే, అతని మీద సానుభూతి అదే, కోపం కూడా అదే. అట్లాంటి గొప్ప మనిషి, సొసైటీకి ఇన్స్పైర్ చేసిన ఒక యువకుడు ఇందులో ఇరుక్కోవడం ఒకటి, సూసైడ్ చేసుకోవడం కూడా అన్ని తప్పే. ఆ సొసైటీలో వాళ్ళ కుటుంబం చిన్న కుటుంబం, కానిస్టేబుల్ చిన్న కుటుంబమే కదా లెక్క. ఇప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇప్పుడు జరిగే అవమానం ఏంటి, ఇతర వాళ్ళ కుటుంబానికి అవమానం జరిగింది కదా. ఇతను చేశాడా చేయలేదు అన్నది కాదు. ఒకటి చేస్తే అది కరెక్ట్ అయితే అది తప్పే, చేయలేదు స్నేహమే అది కరెక్ట్ అది కరెక్టే అది తప్పు. రెండోది ఈ రెండు కాకుండా సూసైడ్ చేసుకున్నాడు, మూడోది అది కూడా తప్పు. ఇట్లని వరుస తప్పులు చేస్తున్న క్రమంలో అతని లైఫ్ ఎలా ఉంటున్నప్పుడు మిగతా యూత్ ఏం ఆలోచిస్తుంది? ఒక ఇన్స్పిరేషన్గా ఉన్న వ్యక్తి సో చివరికి ఎలా తయారవడం ఏంటి? ఆయన ఇదైతే కుట్ర కాదు కదా, ఆయన ఒప్పుకున్నాడు. ఇంకొక ఫైనల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే మనం నేర్చుకుంటున్న చదువుల్లో స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ఆ తర్వాత కానీ కేవలం చదువు కాంపిటీషన్,
ఇవే చదువుతున్నప్పుడు విలువలు తెలియకుండా పోతున్నాయి. సార్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళలో సంస్కారమే లేదు సార్. సంస్కారం లేని చదువులు అయిపోతున్నాయి. ఆ సంస్కారం లేని చదువులు చదవడం వల్ల మంచి చెడులు లేకుండా పోతున్నాయి. కరెక్టే. సో వీళ్ళు ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పడి ఆ చదువు తప్ప అంటే గోల్ సాధించడం అదొకటే. ఆ గోల్ సాధించిన తర్వాత దాని లక్ష్యం ఏంటి? ఒక సొసైటీని బ్రహ్మాండంగా రూల్ చేయడం. దాని వైపు ఆలోచించట్లా. గోల్ సాధించేసాం, అయిపోయాం, మన పని అయిపోయింది, అంటే మనం సక్సెస్ అయిపోయాం. ఇప్పుడు దోచుకుందాం, దగా చేద్దాం, మోసం చేద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం అయిపోయింది. అధికారులు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అనేక అవినీతి భాగవతులు బయటపడుతున్నాయి. ఉద్యోగం వచ్చినంత వరకు వాళ్ళకు మంచి విద్యార్థులు, ఎంతో ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబ తర్వాత అసలు గుట్టు బయటపడుతుంది, అసలు వాస్తవాలు బయటపడతాయి. చదువులో విలువ లేకపోతే జరిగే ప్రమాదం ఇదన్నమాట. ఓకే సార్, ఏదైతేనేమి సమాజానికి అసలు చట్టం గురించి చెప్పేవాళ్ళు, మంచి అవేర్నెస్ ఇచ్చేవాళ్ళే ఇలాంటి పనులు చేస్తే మనం ఏం చెప్పగలుగుతాం అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఆలోచించాల్సింది మహిళలండి. మహిళలు అన్ని వైపు దగాపడేది లేదా ఇబ్బంది పడేది సమాజంలో మహిళలే కాబట్టి వాళ్ళే 1-10 సార్లు ఆలోచించాలి. నేను ట్రైనింగ్లో ఉన్న, వివాహం అయింది, నాకు ఏ రకమైన స్నేహాన్ని నేను ఎందుకు చేయాలి? ఏ రకమైన స్నేహం? అవును, వాస్తవం. ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు సార్. అది కూడా ఆలోచించాలి కదా. మహిళలు ముఖ్యంగా ఆలోచించాల్సింది కంప్లైంట్ ఆమె చేసింది, ఏం చేయలేదు కదా. అవును, అదే ఆలోచించాలి. మహిళలు ముఖ్యంగా ఆలోచించాల్సిందంటే ఎవరన్నా సరే అటుపక్క ఉన్నది మగవాళ్ళు అన్న విషయం అర్థం చేసుకోవాలి. అంటే స్త్రీలలో ఇప్పుడు ఓపిక నశించింది సార్, ఓపిక పోయింది. పోయినప్పుడు నష్టపోయేది కూడా వాళ్ళే కదా. చట్టం రక్షిస్తుంది అనేది సెకండరీ, నష్టపోయేది వాళ్ళే కదండి. ఓకే, సో ఎటు పోయినా అమ్మాయికే నష్టం అంటారా? నష్టమని కాదు, తిరగబడాలి, వాళ్ళు సపోర్ట్ చేయాలి, సొసైటీ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి. మనం ఆలోచించేదంటే ఇట్లాంటి స్నేహాలు చేసేది. కానీ ఏదైనా సార్, అబ్బాయిలో లేనిది అమ్మాయిలో ఉన్నది ఏంటంటే విజ్ఞత, ఆలోచించే విజ్ఞత అనేది ఉంటుంది కాబట్టి, ఆలోచించే తత్వం ఉంటుంది కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి ఒక స్టెప్ వేయడం అనేది మనం ఆలోచించాల్సిన ఆ విజ్ఞత గురించి. విజ్ఞత తప్పితే ఏమవుతుంది అన్నదే ఇద్దరు ఆలోచించుకోవాల్సింది. ఓకే సార్, నమస్తే.